నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఫాల్గుణ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, ఫాల్గుణ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుంచి ఫాల్గుణ శుక్ల ద్వాదశి వరకు ప్రతిరోజు కూడా విష్ణువుకి పాలు నివేదన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, ధాన్యం దానంగా ఇచ్చిన సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయానికి ఫాల్గుణ మాసంలో గోదానం ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆగామి సంచిత ప్రారంధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో చెప్పారు. అంటే ఫాల్గుణ శుక్ల చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. విఘ్నేశ్వరుడికి నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఫాల్గుణ శుక్ల చవితి రోజు నువ్వులు దానం ఇచ్చినా, నువ్వుల ఆహారంలో స్వీకరించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజే పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని అనంత పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈ అనంత పంచమి రోజు సర్పదేవతలను పూజించడంతో పాటుగా గణపతిని పూజించి గణపతికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టడం ద్వారా గణపతి అనుగ్రహం కలుగుతుంది, సర్పదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని నందానవమి అంటారు. ఆ రోజు దుర్గాదేవిని పూజించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఫాల్గుణ శుక్ల ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. ఆ రోజు ఉసిరిక చెట్టును పూజించడం, ఉసిరిక చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవటం, ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ రోజు గోవింద ద్వాదశి కాబట్టి గోవింద నామాలు పఠించినా కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు హోళీ పర్వదినాన్ని నిర్వహించుకోవటం, ఆ రోజు శివారాధన చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ రోజు డోలోత్సవం అనే పేరుతో శ్రీకృష్ణ పరమాత్మను ఊయలలో వేసి కృష్ణుడికి డోలోత్సవ సేవ చేయటం ద్వారా, కృష్ణుడిని పూజించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ కొత్త అమావాస్య రోజు గ్రామదేవతల ఆలయ దర్శనం చేయటం, గ్రామదేవతలకు నిమ్మకాయల దండను సమర్పించటం, వీటి ద్వారా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణ మాసం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే ఫాల్గుణ మాసంలో ఈరోజు మొట్టమొదటి రోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించిన, దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేసిన లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలిగి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమస్కారం. అమ్మవారి యొక్క స్వరూపం కొణత్కాంచీదామ దగ్గర తెలుసుకున్నాం. కానీ ఆ తల్లి భక్తులను అనుగ్రహించడం కోసం భిన్న భిన్న రూపములు స్వీకరించినది. ఆ రూపములు అన్నీ కూడా శ్రీచక్రమునందే అంతర్లీనమై ఉంటాయి. ఆయా ఉపాసకులను అనుగ్రహించడానికి, వారి యొక్క ప్రయోజనములు నెరవేర్చడానికి ఆయా రూపములతో వ్యక్తమవుతుంది. సాధకుడు ఏ విధంగా అమ్మవారిని భావన చేస్తే ఏ ప్రయోజనం పొందుతారు అంటూ ఒక్కొక్క శ్లోకం ఇక్కడ కనబడుతున్నది. ఈ శ్లోకములు ఆదిశంకర భగవత్పాలు రచించినవన్నీ కూడా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డ వాటికి ఈయన ఈ ఛందస్సులో రూపం ఇచ్చారని తెలుసుకోవాలి. వీటన్నిటికీ మంత్రశాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. అంటే శంకరులు కూడా
స్వేచ్ఛాభావన చేయలేదు, శాస్త్రసమ్మతమైన భావన చేశారు. భవానీ భావనాగమ్య అంటాం కదా, భావన ద్వారా అమ్మవారు లభ్యమవుతారు. ఇక్కడి నుంచి చెప్పబడుతున్న వాటిలో వరుసగా 3 శ్లోకములు సారస్వత ప్రయోగం అంటారు. ఇక్కడ ప్రయోగం అంటే ఒక మంత్రాన్ని ఒక ప్రయోజనం కోసం మనం సాధన చేసినప్పుడు దాన్ని ప్రయోగం అంటాం. సారస్వత ప్రయోగం, సారస్వతం అంటే సరస్వతి అనుగ్రహం లభించడానికి, అంటే విద్య లభించడానికి చేసేవి. సరస్వతి రూపాలు కూడా అనేకములు ఉన్నాయి. అందుకే సారస్వత కల్పములు చాలా విశేషం. సరస్వతి మంత్రశాస్త్రం చాలా ఉన్నది. మనకు తెలుసు సరస్వతి అంటే చదువుల తల్లి, వీణ పట్టుకుంటుంది, పుస్తకం, ఇంతే మనకు తెలుసు. కానీ ఇంకా సరస్వతి సంబంధించిన విషయములు చాలా లోతైనవి ఉన్నాయి. అసలు ఇంకా చెప్తే లలితా సహస్రనామం లేదా లలితాదేవి ఉపాసన అంటే సరస్వతి ఉపాసనే, వాగ్రూపమైన సరస్వతిని ఉపాసించడమే. ఎందుకంటే మన శరీరానికి సారం వాక్కు, అది పురుష సారం వాక్కు అని వేదమే చెప్తోంది. ప్రాణశక్తి వల్ల వాక్కు వస్తుంది. వాక్కు ఉంది కదని మాట్లాడిస్తున్నాం, కానీ ఈ వాక్కు ఎలా వచ్చిందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మనలో వ్యక్తమవుతున్న వాక్కుకి వెనకాల 3 సూక్ష్మ దశలు ఉంటాయి. అవే పరా, పశ్యంతి, మధ్యమ. వ్యక్తమవుతున్న వాక్కు వైఖరి. ఈ 4 రూపాలుగా వాక్కు ఉంటుంది. ఈ పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనే వాక్ సంచారము మూలాధారం నుంచి మూర్ధం వరకు సాగుతుంది. అంటే కుండలిని సంచారమే. అది కుండలిని వాగ్రూపంగా ఉపాసిస్తారు. కుండలిని అంటే అమ్మవారి యొక్క స్వరూపం మనలో ఉన్నది, చిచ్చక్తి స్వరూపం అని చెప్పుకున్నాం. అది వాగ్రూపముగా ఉపాసింపబడుతుంది. అది అన్ని మంత్రములు వాంగ్మయములే. ఏ మంత్రం మీరు చేసినా, రామమంత్రం, కృష్ణమంత్రం, శివమంత్రం, ఏవి చేసినా అక్షరాలే కదా. అక్షరాలు అంటే వాక్కులే కదా. కానీ వాంగ్మయములే అంటే శక్తి స్వరూపములే, శబ్దబ్రహ్మ అమ్మవారు. అందుకే వివిధములైన సరస్వతి ఉపాసనలు ఉన్నాయి. ఒక్కొక్క విధమైన సరస్వతి ఉపాసన వల్ల ఒక్కొక్క సిద్ధి. సాధారణంగా కొందరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి కటాక్షం లభించేటట్టు మా పిల్లల్ని ఆశీర్వదించండి అంటే పిల్లలకే సరస్వతి కటాక్షం కావాలా, పెద్దవాళ్ళకి అక్కర్లేదా? అంటే వాళ్ళకి సరస్వతితో పని అయిపోయింది. అంటే చదువుతో అయిపోయిందా? బుద్ధి బాగు పని చేయాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. సరస్వతి అంటే వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత. ఒక స్ఫురణ రావాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. ఒక సమస్య వచ్చినా లేదా మన యొక్క విద్యను ప్రయోగించినా సరైన స్ఫురణ రావాలి. ఆ వచ్చిన స్ఫురణ ఫలించాలి. అటువంటి స్ఫురణ అమ్మవారు. అది బుద్ధిని అధిష్ఠించే శక్తి ఆవిడ. వాక్, బుద్ధి, జ్ఞాన అధిష్టాన దేవత. ఆ విద్యలు ఎన్ని రకాలు ఉంటాయో సరస్వతి రూపాలు అన్ని రకాలు ఉంటాయి. ఒకచోట సరస్వతి శ్యామల వర్ణంతో ఉంటుంది, మరొక చోట సరస్వతి నీల సరస్వతి, మరొక చోట సరస్వతి అరుణ సరస్వతి, ఇంకో సరస్వతి శుక్ల సరస్వతి. ప్రతిదీ గొప్పదే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం కూడా ఉన్నది. ఎందుకంటే సాహిత్యం మనం చూసిన అన్ని ఒకలా ఉంటాయా? అన్నమయ్య పాట ఒకలా ఉంటే, పోతన గారి పద్యం ఇంకొకలా ఉంటే, శ్రీనాథుడి యొక్క పద్యం మరొకలా ఉంటుంది, కాళిదాసు కవిత్వం ఇంకోలా ఉంటుంది. భావానికి తగ్గట్టుగా ఆ పద్యము, నడక ఉంటాయి. ఆ మహానుభావులు ఏమి సిద్ధి పొందారే కానీ అలవోకగా అద్భుతమైన ధారతో, భావగాంభీర్యంతో వస్తాయి. ఆ మాటకొస్తే వేదవాంగ్మయమంతా అక్షరములే కదా, భావనాత్మకములే కదా, శక్తిమంతములే కదా. శక్తిమంతమైన వేద శబ్దం కూడా సరస్వతి రూపమే. అందుకే వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోజ్జదిందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం, నవమి విశ్వ వికృతిమయీం అంటారు మూకకవి అమ్మవారిని. ఏ అమ్మవారిని? లలిత అమ్మవారిని. కానీ వేదమే అసలు వాంగ్మయం. అసలు వాంగ్మయం అంటే మానవ సృష్టి కాదు, అది తనంత తాను వినిపించిన శబ్దం ఋషులకి. తపశ్శక్తి చేత ఋషులు వినగలిగారు. అంటే అమ్మవారు వేద రూపంగానే ముందు వినబడ్డారు. కానీ వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి ఇతిహాస పురాణములన్నీ కూడా అమ్మవారి స్వరూపములే. ఆ తర్వాత ఆ తల్లిని ఉపాసించి వచ్చిన కావ్యవాంగ్మయం. పైగా సృష్టిలో ఇప్పటికి ఎంత సాహిత్యం పుట్టి ఉంటుందో, ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయో, కాలం మీద కొన్ని నిలవగలిగాయి. తపశ్శక్తి సంపన్నులు అయిన వారి సాహిత్యం నిలబడిపోతుంది. అందుకే భారతదేశంలో వాంగ్మయం ఋషులు ఇచ్చారు. ఒక్కొక్కటి కూడా సామాన్యమైన కవులు కారు వాళ్ళు, ఒక్కొక్క ఋషులు. ఆ మాటకు వస్తే కవి శబ్దం కూడా ఋషికి పర్యాయ పదం వేదం ప్రకారంగా. మన లోక వ్యవహారంలోని పాయింట్ వేరు, శాస్త్ర భాషలో కవి వేరు. కవి శబ్దం పరమాత్మకు వాడబడింది, మళ్ళీ ఋషులకు వాడబడింది. వేదమునకు కూడా కవి అని పేరున్నది. అలాంటి కవులకు తల్లి అయిన సరస్వతీ మాతని ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటున్నాం. శంకర భగవత్పాలు ప్రతి శ్లోకం ఎలా రచించారంటే మన విషయం చెప్పడం మాత్రమే కాదు, చదివినంత మాత్రమే ఫలం లభించే మంత్రశక్తితో ఒక్కొక్క శ్లోకాన్ని ఆయన మనకు అందించారు. అక్షరముల కూర్పులోనే బీజాక్షరాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది శుక్ల సరస్వతి స్వరూపం. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకుర్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురిమధురీణా ఫణితయ.
ఇందులో శరత్ జ్యోత్స్న అని ప్రారంభించారు. అక్కడ కొణత్ కాంచీదామా అన్నప్పుడు కాంచీ క్షేత్రం కనిపించింది, అమ్మవారి స్వరూపం. ఆ తల్లి యొక్క స్వరూపమే శారదాదేవి. అది శారద వేరు, లలిత వేరు కాదు, దుర్గ వేరు కాదు, లక్ష్మి వేరు కాదు. అందుకే లలితా శాస్త్రంలో ఈ నామాలన్నీ మీకు కనబడతాయి. సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి చదువుకున్నాం. అదేవిధంగా మహాలక్ష్మి మృడప్రియ అని ఉన్నాయి. కనుక అమ్మవారి రూపాలు ఇవన్నీ. కాళీనామం, దుర్గానామం అన్నీ ఒకే తల్లివి. అలా లక్ష్మీనామాల్లో కూడా సరస్వతి నామం వస్తుంది. అంటే ఒక తల్లి భక్తులను అనుగ్రహించడం కోసం విభిన్నమైన మంత్ర రూపములుగా దేవతా రూపాలుగా ఉంటుంది. అందుకే నేను మంత్ర యంత్ర విగ్రహ సమన్వయం చెప్తూ ఎన్ని మంత్రాలు అన్ని యంత్రాలు, ఎన్ని యంత్రాలు అన్ని విగ్రహాలు అని చెప్పుకున్నాం. ఇన్ని విగ్రహాలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని యంత్రాలు ఎందుకు అయ్యా అంటే నీకు ఎన్నో కావాలి కనుక అమ్మవారు ఎన్నో రూపాలు ధరించారు అని సమాధానం. ఇప్పుడు శరత్ అని జ్యోత్స్నా శుద్ధాం అంటే చెప్పబడుతున్న తల్లి శారద, అమ్మవారి శారద. శారద అంటేనే ఒక అర్థం శృణాత హినస్థితి శారద, జాడ్యాన్ని అజ్ఞానాన్ని నశింపజేయునది అని అర్థం. ఇక్కడ అలా శరత్కాలం యొక్క లక్షణం ఏంటంటే అంతవరకు వర్షాదుల వల్ల ఆకాశం మబ్బులతోనూ కప్పబడి ఉంటుంది, భూమిలో జలములన్నీ బురదతో ఉంటాయి. అది శరత్కాలం రాగానే తేటపడుతుంది. ఆకాశం కానీ నదులు కానీ అన్ని తేటపడతాయి. భూమి ఎందుకు తేటదనం కనబడుతుంది. ఆ తేటదనమే శారదా రూపం అన్నారు ఇక్కడ. అందుకే అన్ని మాలిన్యములు అజ్ఞాన కల్మషములు పోయి ఒక తేట అయిన స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞానం పేరు శారదా. అందుకే అమ్మవారి తెల్లని తల్లి. ఆ తెలుపు ఏమిటంటే స్వచ్ఛత, స్పష్టత, అంటే క్లారిటీ అండ్ ప్యూరిటీ. ఈ రెండు విద్యకు ఉండవలసిన లక్షణాలు. స్పష్టత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. ఆ రెండు ఉన్నటువంటి స్వరూపమే శరత్ జ్యోత్స్న అన్నారు ఇక్కడ. జ్యోత్స్న అంటే వెన్నెల, శరత్కాలపు వెన్నెల వంటి తెల్లని తల్లి. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండేటువంటి గొప్ప కోరిక ఏంటంటే సంపదలు పెరగాలి అని చెప్పేసి, జ్ఞాన సముపార్జన కావాలి అని. సంపదలు పెరగాలంటే మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? ఏం చేస్తే సంపదలు పెరుగుతాయి? ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగుతుంది అని మనకు సాంప్రదాయ రీత్యా కొన్ని సూత్రాలు చెప్పారు. వాటిని గనక పాటిస్తే తప్పనిసరిగా సంపదలు అవంతటా అవే పెరుగుతాయి. మనకి లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. భగవంతునికి తాంబూలం అనేటువంటిది సమర్పించాలన్నమాట. యాలకులు, లవంగం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, పోక చెక్క, సున్నం, తమలపాకులతో కలిపి శ్రీ మహావిష్ణువుకు తాంబూలాన్ని సమర్పించాలన్నమాట. ఇలా గనక సమర్పించినట్లయితే సర్వసంపదలు కలగటానికి ఆస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా వేద పండితునికి విష్ణు స్వరూపుడుగా భావన చేస్తూ అతనికి తాంబూలం కూడాను ఇవ్వాలి. ఇలా ఎవరైతే తాంబూలం ఇస్తారో ఆ రోజు నక్తం కనుక చేసినట్లయితే, అంటే ఉపవాసం, ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తం కనుక ఉన్నట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు భగవంతుడు. సర్వసంపదలు అంటే ఏమిటి? ఆరోగ్యంగా ఉండటమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. అందుకని సంపదలు సంపదలే. ఆరోగ్యాన్ని మించిన సంపద మరి లేదు కదా. అందుచేత
ఈ విధి విధానాన్ని మనం ద్వాదశి తిథి నాడు ఆచరిస్తే చాలా మంచిదిట. తాంబూల దానం అంటారు. దీన్ని ఆచరించి చూడండి. మరి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగింపచేస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మయ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 6:18. తిథి విధియ రాత్రి 12:09 వరకు, నక్షత్రం పూర్వభాద్రం మధ్యాహ్నం 11:21 వరకు, వర్జం రాత్రి 8 నుంచి 9:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:11 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:39 నుంచి 6:06 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషం చంద్రదర్శనం. అలాగే శనివారం. శనివారం రోజున సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, తరువాత శివునకు 1 కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1 అర కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఈ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, ఆ నువ్వులను గర్భవతులు కానీ ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమంతునికి పూజ, ప్రదక్షిణాలు, అలాగే అప్పాలు నివేదన. ఈ చర్యల ద్వారా దేవతల యొక్క అనుగ్రహంతో గ్రహముల యొక్క ప్రభావాలు మన ఇబ్బంది పెట్టకుండా సమస్యా పరిష్కార శక్తి వృద్ధి చెంది ఏలినాటి శని దశ, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటి దోషాలన్నీ తొలగిపోయి ఆనందమయ జీవనాన్ని గడపగలుగుతాం. మరో విశేషం ఏంటంటే మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణిదశ అనే స్థాయిలో రోజు మొత్తం మీద 9 గ్రహాలు సంచరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శివారాధన, ఆంజనేయ పూజ, వెంకటేశ్వర దీపారాధన మొదలైనవన్నీ కూడా సకల గ్రహ దోషాలను తొలగించగలుగుతాయి. అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి విధియ నాడు చంద్రదర్శనం అనేటువంటి పేరుతో ఆయన్ని ఆరాధించడం, పూజించడం. మన కండువా లేకపోయినట్లయితే భుజం మీద ఒక కండువా వేసుకుని దాని నుంచి నూలు పోగు తీసి చంద్రునికో నూలు పోగు అని చెప్పి సమర్పించడం. ఈ చర్యల ద్వారా చంద్రుని యొక్క అనుకూల భావనతో మనకు మానసిక ప్రశాంతి సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకు ఇష్టమైనది, నాకు ఉన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు. అడరగ ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పెర్మితో పడసి మహీసురోత్తముల భవ్యుల పల్వుర నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పుగ వండిన శాఖమూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చెయ్యుచుండగన్ అన్నారు. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి, అది అక్కడ పెట్టి ఈవిడ వంట మానేసి కూర్చోలేదు, అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపాసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోవడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు. ఎవరు కారకుడు? సూర్యనారాయణమూర్తి. మహాభారతంలో ధర్మరాజు గారి ధర్మనిష్ట తరిగిపోకుండా నిలబెట్టడానికి అనుగ్రహించిన వాడెవరు అంటే సూర్యనారాయణుడు. ధౌమ్యుడి చేత చెప్పబడ్డాడు. అన్నం విషయంలో ఎలుగెత్తి పిలిస్తే చాలు పలుకుతాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి తత్వం. తండ్రి అనుగ్రహించు అని అడిగితే చాలు అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యుడి విషయంలో ఒక లక్షణం ఉంది. ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేసి రిక్తహస్తాలతో వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళి వస్తాడో వాడు హర్షంతో వస్తాడు, సంతోషంతో తిరిగి వస్తాడు. అరసవిల్లి అరసవిల్లి అంటాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యనారాయణ క్షేత్రాన్ని. కాదు, దాని పేరు అది కాదు, హర్షవల్లి. హర్షమునకు పాదు, ఆనందమునకు స్థానము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని అడిగిన వాడు రిక్తహస్తాలతో తిరిగి రాడు, అనుగ్రహించేస్తాడు. లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమీ అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా, అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అనుకున్న, రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తినిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్నిదేవుడు చెబుతున్నాడు, పౌర్ణిమ నాడు చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఎదురుగా నిలబడి నేతితో అక్షతలతో సహా దోసెడు నీళ్లను చంద్రుడికి అర్పించినవాడు అగ్ని కార్యం చేసినవాడు అవుతాడు. ఎంత సులభంగా ఉంది. ఇది దేవరహస్యం. ఈ రహస్యాలు చెప్పరు. ఈ ఒక్క మహాభారతంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు, వేరే పురాణాల్లో లేదు. పౌర్ణిమ నాడు, ఆ పౌర్ణిమ చంద్రోదయ సమయంలో
చంద్రుడికి ఎదురుగా నిలబడి నేతితో అక్షతలతో సహా దోసెడు నీళ్లను చంద్రుడికి అర్పించినవాడు అగ్నికార్యం చేసినవాడు అవుతాడు. అతడు 3 అగ్నులలో అంటే గార్హపత్యం, ఆహ్వనీయం, దక్షిణాగ్నులకు ఆహుతులను అర్పించినవాడు అవుతాడు. మూర్ఖుడైన వాడు అమావాస్య రోజున చెట్టుకు గల ఒక ఆకును కోసినా చాలు అతడికి బ్రహ్మహత్య పాపం అంటుతుంది. అమావాస్య రోజు మాత్రం ఏది కొయ్యకూడదు, కనుక ఆకును కోయకూడదు. లక్ష్మీదేవి ఇలా అంది, ఇంటిలో పాత్రలు చిందరవందరంగా పడి ఉండకూడదు. అప్పుడే చెప్పారండి. ఏంటిది మనమంతా ఇప్పుడిప్పుడు చెప్పుకుంటాం, వాళ్ళు అప్పుడే చెప్పేశారు. బ్రహ్మాది దేవతలు చెప్పారు, ఇంటిలో పాత్రలు చిందరవందరంగా పడి ఉండకూడదు, గిన్నెలు ఆసనాలు విరిగినవి ఉండకూడదు, స్త్రీలు బాధపడకూడదు. ఒకవేళ కనుక ఇల్లు ఇలా ఉంటే పాప పంకిలం అవుతుంది. అంటే పాత సామాన్లు పెట్టుకోకూడదు, ఖాళీ సీసాలు, పాత సామాన్లు, డబ్బాలు పెట్టుకోకూడదు. పాపంతో నిండి ఉన్న ఆ ఇంటి నుంచి మంగళకార్యం జరిగే సమయంలోనూ పర్వదినాలలోనూ దేవతలు పితృదేవతలు ఉండరు. ఇవన్నీ ఉంటే అంటే పాత సామాన్లు ఉండకూడదు. నిరాశతో ఇంటి నుండి వెళ్ళిపోతారు, దేవతలు ఎవరు ఉండరు అంది. తర్వాత గార్గ్యుడు ఇలా చెప్పాడు, ఆతిథ్యం సతతం కుర్యాత్ దీపం దద్యాత్ ప్రతిశ్రయే, దీపం దద్యాత్ ప్రతిశ్రయే, వర్జయానో దివా స్వాపం, వర్జయానో దివా స్వాపం, నచ మాంసాని భక్షయేత్, నచ మాంసాని భక్షయేత్, గో బ్రాహ్మణం నహింస్యాచ్చ, పుష్కరాణి చ కీర్తయేత్, ఏష శ్రేష్టతమో ధర్మః, ఏష శ్రేష్టతమో ధర్మః, సరహస్యో మహాఫలః, సరహస్యో మహాఫలః. ఎప్పుడూ అతిథిని పూజించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఇంటిలో దీపాన్ని పెట్టాలి, పగలు నిద్రించకూడదు, మాంసాన్ని తినకూడదు, గోబ్రాహ్మణులను హింసించకూడదు, పుష్కరాలను కీర్తించాలి. మంచి రహస్యమైన ఈ శ్రేష్ఠ ధర్మం ఆచరించిన వారికి మహాఫలాన్ని ఇస్తుంది. 100 యాగాలు చేసిన ఫలం నశిస్తుంది. కానీ ఈ ధర్మాలను శ్రద్ధతో కనుక ఆచరిస్తే ఆ ఫలం ఎప్పటికీ కూడా క్షీణించదు. 100 యాగాలు చేసిన ఫలం లభిస్తుందట. శ్రాద్ధ దినాల్లోనూ అంటే పితృపక్షంలోనూ, యజ్ఞ సమయాల్లోనూ అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పోయిన రోజు అది శ్రాద్ధ సమయము అని చెప్తారు. యజ్ఞ సమయంలోనూ మానవుడు స్నానం చేసి పవిత్రుడు కావాలి, తెల్లని వస్త్రాలు ధరించాలి, విప్రుల నుండి మంగళకరమైన మంత్రాలను వినాలి. కీర్తయేద్భారతం చైవ, కీర్తయేద్భారతం చైవ, తథా స్యాదక్షయం హవిః, తథా స్యాదక్షయం హవిః. మహాభారతాన్ని చదవాలి. అలా చేస్తే దేవతలకు పితృదేవతలకు సమర్పించే పదార్థాలన్నీ అక్షయాలవుతాయి అన్నాడు గార్గ్యుడు. తర్వాత ధౌమ్యుడిలా ధర్మరహస్యాన్ని చెప్పాడు. ఇంటిలో పగిలిన పాత్రలు ఉండకూడదు. చూసారా, గార్గ్యుడు, ధౌమ్యుడు వీళ్ళంతా చెప్పారంటే విరిగిన మంచం ఉండకూడదు, కోడి కుక్క ఉండకూడదు. మంచి పని, మంచి పని. ఇంట్లో ఉండకూడదు, ఇంటి బయట దానికోసం ఒక ఇల్లు చేసి పెట్టాలి. కానీ ఇంటి లోపల పడసాల్లో పెట్టుకోకూడదు. ఇంటి బయట మాత్రమే చెట్లు ఉండాలి. అది కూడా అంతే, పెద్ద పెద్ద చెట్లు ఇంటి బయట ఉండాలి. పగిలిన గిన్నెలు కనుక ఇంట్లో ఉంటే అక్కడ కలి నివసిస్తాడు. అర్థమైందే? విరిగిన మంచం ఉంటే ధనం క్షీణించిపోతుంది, డబ్బు కలిసి రాదు. కోడి కుక్క పడసాల్లోనే ఉంటే దేవతలు నైవేద్యాన్ని స్వీకరించరు. చాలామంది కోడిని కుక్కను పెంచుతూ పడశాల్లో మంచం మీదే పెట్టుకుంటారు, సోఫా మీద. వాళ్ళు అటువంటి ఇళ్లలో దేవతలు భోంచేయరు. చెట్టు మొదళ్ళు జంతువులకు నివాసం
కనుక ఇంటి లోపల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. చాలామంది ఇంటి లోపలే చెట్టు పెట్టుకొని చుట్టూ ఇల్లు కట్టుకుంటారు, అది చేయకూడదు అన్నాడు. తర్వాత జమదగ్ని ఇలా అన్నాడు, అశ్వమేధ యాగం చేసిన, 100 వాజపేయి యాగాలు చేసిన, తలక్రిందుగా వేలాడిన, దీర్ఘసత్ర యాగం చేసిన హృదయం మాత్రం పవిత్రంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే తప్పకుండా నరకానికి పోవటం జరుగుతుంది. యజ్ఞము, సత్యము, హృదయం, శ్రద్ధగా ఉండటం అనే ఈ 3 సమానంగా ఉంటాయి. గతంలో ఒకడు పవిత్ర హృదయంతో విప్రుడినికి 1 లోటాడు గంజిని దానం చేశాడు. ఆ ఫలంగా అతడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇందులో హృదయం శుద్ధి ఉంది, అందుకే అతడికి అంతటి ఫలం లభించింది అన్నాడు జమదగ్ని మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 128, 129 అధ్యాయాలు. వాయుదేవుడు ఇలా అన్నాడు, మానవులకు సుఖాన్ని కలిగించే ధర్మాన్ని నేను కూడా కొంచెం చెప్తాను, అలాగే రహస్య దోషాలను గురించి చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. నిత్యము అగ్నిని ఆరాధించాలి. అంటే నిత్యము అగ్ని వేసుకోవటం కాదు, ఒక దీపం పెట్టినా చాలు, నిత్యము అగ్ని ఆరాధించినట్టు అవుతుంది. అది ప్రతినిత్యము దీపం పెట్టాలి. అంటే ఆ దీపానికి సరి అయినటువంటి ఒక వలలాగా పెట్టాలి. జాగ్రత్త, ఇండ్లలో జాగ్రత్త అది, ఎందుకంటే అవి సర్రని అంటుకుంటాయి. అందుకని మనం దానికి వలలాగా చేసి ఆ వలలోనే ఆ దీపం పెట్టాలి. అదే అగ్ని పూజలాగా. అది శ్రాద్ధం పెట్టే, అంటే పితృపక్షం, పితృలు దేవతలు వచ్చిన రోజు పెట్టే రోజున చక్కని భోజనం పెట్టాలి. ఆ పితృదేవతలకై దీపదానం చేయాలి, తిలోదకాలు ఇవ్వాలి. ఇలా మానవుడు శ్రద్ధతో, ఏకాగ్రతతో సంవత్సరంలో 4 మాసాల పాటు పితృదేవతల కోసం తిలోదకాలను ఇవ్వాలి. శక్తి కొద్దీ వేద పండితుడికి భోజనం పెట్టాలి. అలా పెట్టినవాడు 100 యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. లోమశుడిలా ధర్మరహస్యాన్ని చెప్పాడు. పెళ్లి చేసుకోనివాడు, ఇతరుల భార్యలపై ఆసక్తి గలవాడైన మానవుడి యొక్క పితృదేవతలు శ్రాద్ధ సమయంలో నిరాశ చెందుతారు. దేవతలు, పితృదేవతలు కూడా వీరి నైవేద్యాన్ని ముట్టుకోరు. కనుక తన మేలును కోరుకునేవాడు పరస్త్రీల వంక చూడకూడదు, వారి ధ్యాసను విడిచిపెట్టాలి, విప్రుడి సొమ్మును అపహరించకూడదు. శ్రద్ధదానేన కర్తవ్యం గురూణాం వచనం సదా. శ్రద్ధదానేన కర్తవ్యం గురూణాం వచనం సదా. ఎప్పుడు కూడా గురువు మాటను చాలా శ్రద్ధగా పాటించాలి. ప్రతి మాసంలోనూ ద్వాదశి నాడు, పౌర్ణమి నాడు విప్రులకు నేతి బియ్యాన్ని దానం చేయాలి. నేతి బియ్యాన్ని అలా దానం చేసినందుకు లభించే పుణ్యాన్ని వినండి. దానితో చంద్రుడు, సముద్రుడు వృద్ధి చెందుతారు. ఇంద్రుడు ఆ దాతకు అశ్వమేధ యాగ ఫలంలోని 4వ భాగాన్ని ఇస్తాడు. ఆ దానంతో మానవుడు తేజస్వి అవుతాడు, బలశాలి అవుతాడు. భగవంతుడైన సోముడు ప్రసన్నుడై కోరిన కోరికలను తీరుస్తాడు. అలాగే మరొక ధర్మ రహస్యాన్ని వినండి. ఇది కలియుగంలో మానవులకు సుఖాన్ని కలిగించే ధర్మం. ఉదయమే లేవాలి, స్నానం చేయాలి, తెల్లని వస్త్రాలు ధరించాలి, విప్రులకు తిలపాత్రను దానం చేయాలి, తేనెతో కూడిన తిలోదకాన్ని, దీపాన్ని, కట్టె పొంగలిని పితృదేవతలకు సమర్పించాలి. ఆ ఫలాన్ని గురించి వినండి. ఇంద్రుడు తిలపాత్ర దాన ఫలం గురించి ఇలా చెప్పాడు. గోదానం శాశ్వతమైన భూదానం, భూరి దక్షిణలతో అగ్నిష్టోమ యాగాలు ఫలంతో సమానంగానే తిలపాత్రదాన ఫలం కూడా ఉంటుంది. దీనిని దేవతలు చెప్పారు. శ్రాద్ధంలో తిలోదక దానాన్ని చేయాలి. దానిని పితరులు ఎప్పుడూ అక్షయ దానంగా భావిస్తారు. దీపదానంతో కట్టి పొంగలి పెట్టడంతో పితామహులు ఎంతో సంతోషాన్ని పొందుతారు. నేను చెప్పిన ఈ పురాతన ధర్మాన్ని ఋషులు దర్శించి చెప్పారు, ఆచరించి చెప్పారు. కనుక ఈ ధర్మాన్ని స్వర్గలోకంలో దేవతలు, పితృలోకంలో పితృదేవతలు ఆచరిస్తారు. ఈ ధర్మ ప్రకారం నడుచుకున్న వాడిని ఆశీర్వదిస్తారన్నాడు లోమశ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 130వ అధ్యాయం.
భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు. తర్వాత యముడు ఇలా చెప్పాడు. నేను చిత్రగుప్తుడు మాట్లాడుకునే మాటలను కూడా వినండి. ఈ రహస్యం ధర్మంతో కూడి ఉంది. మానవుడు చేసిన పుణ్యమైన పాపమైన కొంచెం కూడా నశించదు. దానిని అనుభవించి తీరవలసిందే కదా. సర్వకాలంలో చేసిన అతి స్వల్పదానం సూర్యుడిని చేరుతుంది. మానవుడు ప్రేతలోకానికి వెళ్ళినప్పుడు సూర్యదేవుడు ఆ వస్తువులను అన్నిటినీ తిరిగిస్తాడు. అక్కడ పుణ్యాత్ముడు వాటిని అనుభవిస్తాడు. చిత్రగుప్తుడి అభిప్రాయంలో ధర్మాన్ని చెబుతున్నాను, గ్రహించండి. ఎప్పుడూ జలదానం చేయాలి, దీపదానం, నీళ్ళు ఇవ్వాలి, దీపదానం చేయాలి. చెప్పులను గొడుగును వేసవికాలంలో ఇవ్వాలి. కపిల గోవును దానం, చాలా కష్టం అది. కపిల గోవులను దానం చేయాలి. పుష్కర తీర్థంలో వేద పండితుడికి కపిల గోవును దానం చేయాలి. అగ్నిని ఆరాధించేటప్పుడు అన్ని నియమాలను పాటించాలి. మనకు అది అగ్ని కొంతమందికి లేదులేండి. అగ్ని ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం దానికి సహాయం చేసి దానికి సేవ చేసుకోవాలి మనం, అంతే. దీంతో పాటుగా చిత్రగుప్తుడు మరొక ధర్మాన్ని కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. విడివిడిగా తాను చెప్పే ఈ ఫలాలను సజ్జనులు అందరూ వినాలి. సకల ప్రాణులు కాలక్రమాన్ని అనుసరించి నశించవలసిన వాళ్ళందరూ ఒకరోజు అందరూ వెళ్ళాలి కదా, ఇందులో సందేహం లేదు. అక్కడ దుర్గమ నరకంలో పడిన మానవులు ఆకలి దప్పులు బాధలకు గురి అవుతారు. అంటే అగ్నిలో కాల్చబడుతూ వండబడతారు అంటే మనకందరికీ కూడా చాలా పాపాలు చేసి ఉంటాం కాబట్టి అక్కడ తప్పించుకునే ఉపాయం ఏదీ ఉండదు. అందుకని అగ్ని పూజ చేయాల. చెడు బుద్ధి గలవారు నరకంలో దుఃఖంతో కూడిన చీకటిలో పడతారు. అక్కడ ఆ కష్టమైన నరకాన్ని దాటగల ధర్మాన్ని చెబుతున్నాను, వినండి. పానీయ గుణాలు, దివ్యాలు, విశేషించి ప్రేతలోకంలో వాటికి విలువ ఎక్కువగా ఉంటుంది. నరకంలో పుణ్యోదక అనే పేరు గల ఒక నది ఉంది. పుణ్యోదక, అది యమలోక వాసుల కోసమని నిర్మించబడింది. ఆ జలం అమృతంలాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, అక్షయమైనది. కనుక పానీయాన్ని దానం చేసిన వాడు ఈ పుణ్యోదకాన్ని త్రాగుతాడు. పానీయాన్ని దానం చేయాల. అందుకని ఏది కార్యక్రమాలలో నీళ్లను దానం చేయాల. నీళ్లను కొనుక్కొని వచ్చి పెద్దగా నీళ్లు జలదానం చేస్తూ ఉంటారు. అందుకని ఆ నీళ్ల దానం చేయాలి. ఇక దీపదానం వల్ల కలిగేటువంటి ఫలాలను వినండి. దీపదాత నరకంలో చీకటిని చూడడు, ఇది నిజం. చంద్రుడు, సూర్యుడు, అగ్ని కూడా దీపదాతకు కాంతినిస్తారు. అక్కడికి మనం దీపదానం చేస్తే ఆ చీకటి ప్రదేశంలో మనకు మాత్రం వెలుతురు వచ్చేటట్టుగా చేస్తాడు. అందరికీ వెలుతురు వచ్చేస్తే పక్కవాడికి వచ్చేస్తుంది కదా. మనం దీపదానం చేశాం కాబట్టి మనకు మాత్రమే కనపడుతూ ఉంటుంది. అట్లనే ఆ నది కూడా జలదానం చేసిన వాడికి మాత్రమే ఆ నది కనపడుతుంది, అక్కడ స్నానం చేయొచ్చు. మిగతా వాళ్ళకి కనపడదు, పక్కలో ఉండేవాడు. కాంతిని కూడా ఇస్తారు. దేవతలు కూడా దీపదాతను ఆదరిస్తారు. అతడి కోసం దిక్కులు నిర్మలంగా ఉంటాయి, కాంతిని ప్రసరిస్తాయి. ఆ మానవుడు ప్రేతలోకంలోని మంచి లోకాలకు వెళ్ళినా కూడా సూర్యుడి లోగాలనే ప్రకాశిస్తాడు. కనుక దీపాన్ని దానం చేయాలి, విశేషించి జలాన్ని దానం చేయాలి. పుష్కర తీర్థంలో వేద పండితుడికి కపిలగోవును ఇచ్చినవాడు పొందే విశేష ఫలాన్ని వినండి. ఎద్దులతో పాటు 100 ఆవులను ఇచ్చిన శాశ్వత ఫలం అతడికి లభిస్తుంది. అంటే అప్పుడు కాలంలో చేసేవారు, ఇప్పుడు కష్టం. ఒక్క కపిల గోవును దానం చేస్తే బ్రహ్మహత్య వంటి పాపం తొలగిపోతుంది. కపిల గోదానం 100 ఆవులను దానం చేయటంలో సమానము. కనుక జ్యేష్ఠ పుష్కరంలో పున్నమి నాడు కపిల గోవును దానం చేయాలి. యోగ్యుడైన వాడికి చెప్పులను దానం చేయాలి. ఆ దాతకు ఇక కీడు కలగదు, దుఃఖం ఉండదు, అతడు కష్టాల బారిన పడడు. గొడుగును దానమిచ్చిన వాడు పరలోకంలో సుఖాన్ని, నీడను పొందుతాడు. ఛత్రదానే సుఖాం ఛాయాం, ఛత్రదానే సుఖాం ఛాయాం, లభతే పరలోకగః, లభతే పరలోకగః. ఈ లోకంలో చేసిన దానం ఎప్పుడు కూడా నశించదు అన్నాడు యముడు. ఈ చిత్రగుప్తుడి అభిప్రాయాన్ని విని
సూర్యుడికి ఒళ్ళు పులకరించింది. ఆయన సమస్త దేవతలకు పితృదేవతలను ఇలా అన్నాడు అందరితోనూ, ఓ దేవతలారా, మహాత్ముడైన చిత్రగుప్తుడి అభిప్రాయాన్ని ఇప్పుడు మీరు విన్నారు కదా. అది ధర్మరహస్యం. మానవులు కనుక శ్రద్ధతో యోగ్యులైన ద్విజులకు ఈ దానమిస్తే భయమే కలుగదు. ఈ లోకంలో 5 ధర్మదోషాలు ఉన్నాయి. వాటిని ప్రాయశ్చిత్తం లేదు. వాటికి ఆ తప్పులు చేసిన అధములు, ఆచారం లేని వారు, దుష్టులు కనుక వారితో మాట్లాడకూడదు. వారిని విడిచిపెట్టాలి. ఆ దోషులను వినండి. బ్రహ్మహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, శ్రద్ధ లేనివాడు, శ్రీ మీద ఆధారపడి బ్రతికేవాడు మహాదోషులు. ఈ పాపకర్మలు ప్రేతలోకానికి వెళ్ళి అక్కడ నరకలోకంలోని అగ్నిలో పడతారు. చేపలలాగా వండబడతారు. వారికి చీము, నెత్తురే ఆహారంగా లభిస్తుంది. ఈ 5 తప్పులు చేసిన వారిలో పితృదేవతలు, దేవతలు, తపస్సులు ఒక్క మాట కూడా మాట్లాడరు అన్నాడు. సూర్యుడు ఇట్లా చెప్పాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 131వ అధ్యాయం. భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్తున్నాడు, ధర్మరాజా, ఆ తరువాత దేవతలు, పితరులు, ఋషులు ప్రమథులతో, నిశాచరులతో ఇలా అన్నారు, ఓ భాగ్యవంతులారా, మీరు ప్రత్యక్షంగా నిశాచరులు, ఉచ్చిష్టులు, అపరిశుద్ధులు, క్షుద్రులైన మానవులను ఎలా హింసిస్తున్నారు? మీరు మానవులను హింసించకుండా, బాధ పెట్టకుండా ఉండటానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? మీరు ఇళ్లలో కనిపించకుండా ఉండే రక్షోఘ్న మంత్రాలు ఏమైనా ఉన్నాయా? నిశాచరులారా, మాకు ఈ విషయాన్ని చెప్పండి అని అడిగారు. అప్పుడు ప్రమథులు ఇట్లన్నారు, ఓ పుణ్యాత్ములారా, మేము చక్కని ప్రవర్తనతోనూ నడవడికతోనూ ఉండే మానవులను పీడించము. నడవడిక లేని వారినే పీడిస్తాము. ఎప్పుడూ కామపిశాచి లాగా కామాశక్తి గలవారిని, పెద్ద చిన్న తెలియకుండా అగౌరవపరిచేవారిని, మర్యాదలు తెలియని వారిని, చెట్ల కింద పడుకునే వారిని, కాళ్ల వైపు తలపెట్టి పడుకునే వారిని పీడిస్తాం. ఎందుకంటే మీరంతా అపవిత్రులు. ఈ మానవులను చంపవచ్చు, తినవచ్చు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. చెట్టుకి కాళ్ళు తగిలించి పడుకోకూడదు, అది కూడా అంతేనే, సందేహమే లేదు, వాళ్ళంతా పీడిస్తాం. ఇటువంటి స్వభావము, నడవడిక గల మానవులను బెదిరిస్తున్నాం, పీడిస్తున్నాం. అయితే వారిని మేము బాధ పెట్టకుండా ఉండేందుకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటి చెబుతున్నాను వినండి. శరీరానికి గోరోజనాన్ని పూసుకున్న వాడిని, అంటే వసను అంటే మందును చేత ధరించిన వాడిని, శిరస్సు పైన నేతిని, అక్షతలను ధరించిన వాడిని, మాంసం తినని వాడిని మేము హింసించలేము, బాధించము. ఎవడింటిలో ఎప్పుడు పగలు రాత్రి అగ్నిపూజ జరుగుతూ ఉంటుందో అతడింటిలో నిశాచరులు అడుగుపెట్టరు. అందుకని అగ్నిపూజ చేసేవాళ్ళ శక్తి ఉండేవాళ్ళంతా చేయండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.